ఉన్నటువంటి సోదరుడు విశ్వరతన్ మహారాజ్ గారు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పోరాటాలకు నాయకత్వం వహిస్తూ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిరంజీవులు గారు, అదేవిధంగా బాలరాజ్ గౌడ్ గారు, మరి బాధితులు, కుమ్మర ఘటన బాధితులు, ప్రజా సంఘాల నాయకులు, రజక సంఘ సోదరిమణులు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పత్రికా మిత్రులు, ఇవాళ ఈ ఉద్యమానికి సంఘీభావంగా ప్రకటించిన అనేక రాజకీయ పక్షాలు నాయకులు, మరి సోదర కుల వివక్షత కమిటీ నాయకులు, సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సందర్భం, ఈ ఘటన జరిగి 20 రోజులు కావస్తా ఉంది. నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరి బాధితులు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నగర నడిబొడ్డున నిలబడి మరి డీజీపీకి, మరి మానవ హక్కుల కమిషన్కు అనేక సందర్భాలలో మరి గత 5 రోజులుగా ఈ హైదరాబాద్ నగరంలో ఇలా జరుగుతున్నటువంటి ఉద్యమం మీ అందరూ తెలుసు. సరే, మనం చూస్తూ ఉన్నాం, ఇవాటి కూడా ఇవాళ కుల అహంకారాలతోని మరి ఆధిపత్య వర్గాలు గ్రామీణ ప్రాంతాలల్లో పెద్ద ఎత్తున ఆధిపత్యం చెలాయించుకునే రీతిలో మరి కుమ్మరి ఘటనలో జరుగుతున్నటువంటి జాతర 100 రూపాయలని వాళ్ళు పెట్టిన సందర్భంగా మీకు 100 రూపాయలు ఇవ్వాలి, రసీదు ఇవ్వండి అని అడిగితే మా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారా అని మరి పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భం మనకు కనపడ్డది. నిజంగా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక సంవత్సరాలుగా ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ, అది సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అటు తర్వాత ఈ తెలంగాణ 2 రాష్ట్రాలల్లో అది కారంచేడు నీరుకొండ ఘటన జరిగిన సందర్భంగా ఒక పెద్ద ఉద్యమం జరిగి మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు చేయాలంటే భయకంపితంగా మరి తీవ్రంగా ప్రతిఘటించినటువంటి తెలంగాణలో ఇటువంటి పునరావృత ఉద్యమాలు మళ్ళీ ఈ కుమ్మర ఘటన జరిగింది. అందువల్ల దీన్ని మరి జిల్లా ఎస్పీ కానీ యంత్రాంగం కానీ వాస్తవాల్లో ఆలోచించకుండా ఇది ఎక్కడో మారుమూల పల్లెలో ఒక్కరిద్దరు ఉన్న సందర్భంగా జరగలేదు, జాతర సందర్భంగా జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా చిన్న పసిపాప చనిపోతే కూడా ఇవాళ రాష్ట్ర మంత్రులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దారుణమని సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జరిగినటువంటి ఘటనకు మరి పోలీసులు ఏదో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఎవరి పక్షంగా ఉంటుందో మనకు కనపడతా ఉంది. మరి ప్రజా ప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే మరి ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సభ్య సమాజం మరి చూస్తూ ఉంది. ఒకనాడు చూసాం, రంగారెడ్డి జిల్లాలో 2 గ్లాసుల విధానం కొనసాగేది, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగేది. ఒకనాడు వెనక 40-50 సంవత్సరాల క్రితం దొరల గడియల ముందలంగా చెప్పులేసుకొని జనాన్ని నిలబడి పోరాటం చేసే చరిత్ర ఈ తెలంగాణకు ఉంది, కమ్యూనిస్టు పార్టీలకు ఉంది, ఈ తెలంగాణలో అనేక పార్టీలకు ఉన్నది. అందువల్ల సోదరులారా, 2 గ్లాసుల విధానం కానీ అనేక సందర్భాల్లో పోరాటం చేసేటువంటి ఇలా ఈ తెలంగాణ గడ్డల్లో ఇటువంటి ఘటన జరిగిన తర్వాత ఇలా ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆ జిల్లా మంత్రి మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా స్పందించకపోవడం, ఇది చాలా మరి అత్యంత నిర్లక్ష్య వైఖరిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వం స్పందించాలి, మరి దోషులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ శాసన మండలి సభ్యునిగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా డీజీపీ కానీ ఈ రాష్ట్ర యంత్రాంగం కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంటే కూడా దీన్ని మసిపూసి మాడికా చేసే విధంగా పసిపాప మరి ఈ ఘటన వల్ల చనిపోలేదు, అనేక రకాలుగా వివక్షత చూపించడం, అనేక రకాల తప్పుడు ఆలోచనతో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందువల్ల సోదరులారా, ఈ తెలంగాణ గడ్డ అంటేనే భారతదేశంలో ఒక తలమానిక లాంటిది. ఇలా ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఘటనలు కానీ ఇవాళ అటువంటి కంటే ఒక అరుదైన తెలంగాణ నేలలో మరి అనేక రకాలుగా ఇక్కడ పీడిత ప్రజలు, మరి అణగారిన వర్గాలు మరి అనేక సందర్భాల్లో పెత్తందారులకు, ఈ పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా
పోరాటాలు చేసే చరిత్ర ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే నిందితులని సరి అయినటువంటి మరి కేసును కూడా నీరుగార్చకుండా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర మంత్రి మీద ఉందని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో అనేక సందర్భాలల్లో, అది అనేక ప్రాంతాలల్లో ఈనాడు కూడా కుల వివక్షత కొనసాగుతా ఉంది. గుళ్ళల్లో రానియకపోవడం. నేను ఈ శాసన మండలి సందర్భంగా ఒక ఘటన, ఒక విద్యార్థి నాయకులు వచ్చారు. నిజామాబాద్లో వీడీసీల పేరుతోని ఇలా జరిగినటువంటి అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు గెలిస్తే అక్కడ వీడీసీల పేరుతోని అగ్ర కులాల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ కుల బహిష్కరణ చేస్తూ గౌళ్ళ సోదరులు కానీ యాదవుల మీద, ముద్రాజుల మీద మమ్మల్ని బైకాట్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాధాకరం అనిపించింది. నిజామాబాద్ అంటే సారవంతమైన నేల, అది మహబూబ్ నగర్, నల్లగొండ అయితే నిజంగా జరుగుతుంది అనుకున్నాం. మాకు కూడా అనుమానం వచ్చింది. చెప్తే నిజంగా కోకొల్లలు ఉన్నాయి. అందువల్ల సోదరులారా, ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఇటువంటి ఘటనలని ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని సందర్భంగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కుమ్మర ఘటన అనేది కేవలం నాగర్ కర్నూలు జిల్లాకే పరిమితం కాదు. మనం చూసాం నల్లగొండ అనేక సందర్భాలల్లో ఈ రెండు రాష్ట్రాలల్లో పెద్ద ఎత్తున కారంచేడు ఘటన జరిగితే భారతదేశం అంతా కూడా ఉవ్వెత్తున లేసిన సందర్భం చూసాం. అదేవిధంగా పదిరికుప్పం, నల్లగొండ జిల్లాలో అనేక మంది మీద దాడులు జరిగినప్పుడు చూసాం. అందువల్ల ఇవాళ ఈ కుమ్మర ఘటనని ప్రభుత్వం స్పందించాలి. ఈ రాష్ట్ర మంత్రులు, ఆ జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి స్పందించి సరి అయిన న్యాయం చేయాలి. మరి కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా ఇవాళ ఈ బాధితుల పక్షం కాకుండా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన మీద దాడులు చేస్తే ఈ రకంగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా రాజ్యం ఉందనో, అధికారం ఉన్నదని మరి వాళ్ళని ఎన్నికేసుకొస్తే ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇలా దీన్ని ఆలోచన చేస్తారు. మీకు తాత్కాలిక ప్రభుత్వం ఉంది, మేము ఇలా చెప్పు చేతిలో ఉన్నటువంటి మరి పోలీసు డిపార్ట్మెంట్ చేత అబద్ధాలు చెప్పించి ఈ సంఘటనని మేము పక్కదారి పట్టిస్తామంటే ఎవరు కూడా నమ్మరు. అందువల్ల ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్రంలో మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని స్పందించి సరైన న్యాయం చేసి ఆ బాధితులకు మరి కేసులు నమోదు చేసి మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆ సర్పంచ్ని కానీ అదేవిధంగా ఇలా సంఘటన బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అత్యాశ కేసు కానీ మరి ఏ ఘటనకు బాధ్యులైన మీద కేసులు నమోదు చేయాలని ఇవాళ శాసన మండలి సభ్యునిగా భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇక ఏమాత్రం కూడా నాన్సుడు వైఖరి కాకుండా దీన్ని ఆలోచన చేయాలని, దీన్ని తీవ్రంగా ఈ జరిగినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వెంటనే పోలీసు ప్రభుత్వం స్పందించాలని ఇలా డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా తప్పకుండా కమ్యూనిస్టు పార్టీగా, శాసన మండలిగా, మరి సభ్యులుగా మరి ఈ ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు కానీ రేపు జరగబోయేటువంటి ఈ పోరాటాలకు తప్పకుండా నిలబడతామని, ఒకవేళ మీరు ఇంకా నానిస్తే రేపు శాసన మండలిలో తప్పకుండా మేము గొంతెత్తి నిలబడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ తెలంగాణ నేల మీద ఇటువంటి ఘటనని సహించరు కాబట్టి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తప్పకుండా వాళ్ళని అరెస్టు చేసేంత వరకు ఈ రజక సంఘాలు, సబ్బన్న కుల సంఘాలు నిలబడతాం. దీనికి మేధావు ఇతర వర్గాలు కూడా ఇలా సంఘీభావంగా నిలబడతామని చెప్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.